గౌరవ బలంరాజు ఉన్నారు. ఆయనతో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసిన సందర్భంలో ఆహ్వానించిన కార్యకర్తల తరపున మరియు ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతుంది బీఆర్ ఈ సందర్భంగా ఆయనతో రెండు విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు పరిచయం అవసరం వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కాస్త మా బీఆర్ తప్పకుండా ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ పట్టణంలో మొత్తం జిల్లా నుంచి నాయకులందరూ కూడా వచ్చారు, అలాగే కార్యకర్తలందరూ కూడా వచ్చారు. మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చక్క నౌకరాజ్ గారు కార్తీక వన భోజనాలు పట్టణంలో పెట్టడం జరిగింది. అండ్ అందరూ కూడా చాలా కార్తీక మాసం మూడ్లో చాలా సంతోషంగా ఆనందంగా రావడం జరిగింది. ఆ కలియుగలో కూడా ఒక పార్టీ జిల్లా మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్లో అన్ని విషయాలు కూడా చాలా ఉత్సాహంగా కార్యకర్తలతో కూడా మాట్లాడారు. చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మేము నెలలా పెట్టుకునే ఈ మీటింగ్లో ఏ విధంగా మనం ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరపతిని పెంచాలి అనే ఉద్దేశంతో చాలా మంచి సజెషన్స్ వచ్చాయి. అదే ఉద్దేశం. ఇవాళ మరి జాతీయ స్థాయిలో చూసుకుంటే మరి రాహుల్ గాంధీ గారు చాలా కృషి చేస్తున్నారు. రెండు పెద్ద పాదయాత్రలు 2024 ఎలక్షన్ ముందు కార్యక్రమం చేయడమే కాకుండా ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓటర్స్కి అన్యాయం చేస్తుందో అనే అంశం మీద కూడా ఆయన ఒక సబ్జెక్ట్ టేకప్ చేసి సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. అదే భాగంగా ఇవాళ కాకినాడ జిల్లాలో కూడా ఎన్నో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రజలు కూడా బాగా స్పందించారు. ఎందుకంటే మేము చెప్పాం, చాలా క్లియర్గా వివరించాం. మనకి ఉన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉండే ఓటు ఉంటుంది. అది ఆ ఓటు అన్యాయం జరగకుండా సక్రమంగా ఓటు వేసుకునే విధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా సరిచేయడానికి వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నారు. ఈ సంతకం పెట్టండి అంటే కూడా చాలా ముందుగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. తర్వాత ఈ మధ్యనే మరి గత తుఫాను మన కోస్తా ప్రాంతాన్ని చాలా చోట్ల ఎఫెక్ట్ చేసింది. మా అధ్యక్షురాలైన నిర్మలారెడ్డి గారు చాలా విస్తృతంగా రైతుల దగ్గరికి వెళ్ళి వారికి జరిగిన నష్టం గురించి కనుక్కుంటూ మరి నష్టం పరిహారం వెంటనే అందజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనకి కాకినాడ పట్టణంలో పెద్ద నష్టం జరగకపోయినా కూడా జాలాలకు నష్టం జరగదు. ఆ విషయాన్ని కూడా మా స్థానిక నాయకులు చాలా యాక్టివ్గా చేశారు. దాని గురించి కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వద్ద రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా అందజేయారు. ఈ విధంగా మరి అంచులంచులుగా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, బలోపేతం చేయడానికి కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం. ఉదాహరణకి మరి పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్లు పాడైపోయి అని మరి మల్కాల సూరిబాబు గారు ఈ మధ్యనే చాలా యాక్టివ్గా టేకప్ చేశారు. దానికి ముందు ఒక కాలుష్య విషయంలో మరి మా జిల్లా స్పోక్స్ పర్సన్ అయిన శివగణేష్ గారు చాలా యాక్టివ్గా మరి నిరాహార దీక్ష చేసి చాలా యాక్టివ్గా మరి ఆ ఇష్యూని టేకప్ చేస్తే ఇంకా కూడా కంటిన్యూస్గా కోర్టులో రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇలాగా పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ మీద మేము పోరాడుతున్నాం. మరి తిరిగి ప్రజల కాన్ఫిడెన్స్ మరి తిరిగి సంపాదించుకోవడానికి కూడా కలిసి వచ్చారు. ప్రజా సంక్షేమం సంబంధించి మారోత్ శివగణేష్ గారు పిఎల్ఓ చేస్తున్నారు. ఆయన అభినందనలు. అది ఈ సందర్భంగా మొన్నను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక దేవాలయం తొక్కిసినట్లు చాలామంది చనిపోయారు. దాన్ని మీరు ఏ విధంగా అభినందిస్తారు? ప్రభుత్వ వైఫల్యం అంటారా, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ వైఫల్యం అంటారా? దయచేసి బియ్యాన్ని తెలియజేయండి. మరి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ ఈ భక్తి కార్యక్రమాల దగ్గర మరి అనుకోవడం, ఒకరి మీద బ్లేమ్ కట్టడం సబబు కాదు. భక్తులు కూడా భక్తి మనకు లోపల ఉంటాయి. ఆ పవిత్రమైన దేవునాడే అందరూ వెళ్ళాలి అనేది కూడా మనం ఆతృత పడకూడదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా యాంటిసిపేట్ చేస్తూ మరి తగు ఏర్పాట్లు కూడా చేయాలి. ఎందుకంటే అది పవిత్రమైన దినం నాడు కనుక పవిత్రమైన
రోజు కనుక మరి అందరూ కూడా క్రిస్మస్ ఛాన్స్ ఉంటుంది. మనకి కొన్ని సంవత్సరాల క్రితం మరి పుష్కరాల్లో ఏ విధంగా మరి చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అలాగా మరి రిలీజియస్ కార్యక్రమాల్లో ఏర్పాట్ల దగ్గర కూడా ప్రభుత్వం కూడా పటిష్టంగా ఉండాలని కోరుతున్నాను నేను. ఇది ఒక బ్లేమ్ గేమ్ కాదు, మనం ఈ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా మరి ఆతృత పడి ఆ రోజు రష్ ఎక్కువగా ఉంటుంది కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలని అందరికీ కూడా వారిస్తాం. ఉద్దేశించి ఆరోపణలు చేసి భక్తుల జాగ్రత్తలను గమనిస్తూ ఆయన చాలా సంతులనాత్మకమైనటువంటి కామెంట్ చేశారు. ఇది ప్రజలకే విడిచిపెట్టేస్తుంది. ధన్యవాదాలు.